ఒక పత్తి మొక్క మొలకెత్తిన తర్వాత ఆ మొక్క యొక్క జీవనకాలం 150 లేదా 180 రోజుల్లో అయిపోతుంది. ఈ సమయంలో అంటే నవంబర్, డిసెంబర్ లేదా జనవరి నెలల్లో రైతులు పత్తి విడిపించడం అయిపోయిన తర్వాత ఆ పత్తి మొక్కలను అలాగే వదిలేస్తూ ఉంటారు. మొక్కలకు ఉన్న ఆకులు నిదానంగా రాలిపోతాయి. తర్వాత మిగిలిపోయిన కట్టలను మన రైతులు చాలా విధాలుగా వాడుకుంటారు. ఎక్కువగా పంట అయిపోయిన తర్వాత ఆ కట్టలను సేకరించి కుప్పలుగా పెట్టి కాలుస్తారు. కొంతమంది ఎండాకాలం అయిపోయేదాకా ఎండల నుండి భూమిని కాపాడుకోవడానికి, మట్టిని కప్పడానికి ఆ కట్టలను వాడుతారు. కొంతమంది ఆ కట్టలను ఇంటికి తీసుకుని వెళ్ళి వాడుకుంటారు. మరికొందరు రోటావేటర్ తో ఈ కట్టలను బాగా పొడిగా చేసి భూమిలోనే కలియదున్నుకుంటారు. ఇలా ఎన్ని పద్ధతులు ఉన్నా ఏ పద్ధతి బెస్ట్ అనే విషయాన్ని శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకుందాం. ముందుగా మన రైతులు చాలా కాలంగా పాటించే పద్ధతి మిగిలిపోయిన పంటను కాల్చేయడం. దీని వలన లాభాలు ఉన్నాయి, అలాగే నష్టాలు కూడా ఉన్నాయి. రెండూ తెలుసుకుందాం. లాభాలు: కాల్చే సమయంలో చీడపీడలు మరియు వాటి గుడ్లు ఏవైనా మిగిలిపోయి ఉన్నా నాశనం అవుతాయి. కాలిపోయిన కట్టెలు బొగ్గుగా మారుతుంది. ఆ బొగ్గులోని పోషకాలు మట్టిలో కలిసి మొక్క పెరుగుదలకు తోడ్పడతాయి. నష్టాలు: మన రైతుకు చెప్పేవారు లేరు, కానీ కాల్చడం వల్ల కలిగే లాభాలు గోరంత అయితే కాల్చడం వల్ల కలిగే నష్టాలు కొండంత. ఆ వేడికి మట్టిలోని సూక్ష్మ పోషకాలు, భూమికి మేలు చేసే జీవశిలీంధ్రాలు, వానపాములు, నీళ్లు నిలుపుకునే తత్వం, ఇంకా కంటికి కనపడని చాలా గుణాలను భూమి కోల్పోతుంది. దీనితో పాటుగా వాతావరణ కాలుష్యం. ఇంకా వివరంగా తెలుసుకోవాలంటే కాల్చిన తర్వాత నత్రజని 100% వృధా అవుతుంది. కార్బన్ 80% CO2 గ్యాస్ గా మారి ఆవిరైపోతుంది. మిగిలిన 20% మాత్రమే బొగ్గుగా మారుతుంది. ఇంకా చాలా రకాల పోషకాలు పొగతో పాటుగా గాల్లో కలిసిపోతాయి. కలియదున్నుకోవడం వలన ఏ ఒక్క పోషకము వృధా అవ్వదు. నత్రజని, కార్బన్, జింక్, పొటాషియం, ఐరన్ ఇలా అన్ని రకాల పోషకాలు కలిసి మన భూసారాన్ని బలపరచడానికి ఉపయోగపడతాయి. ఒక మొక్క మొదటి రోజు నుండి ఆఖరి రోజు వరకు భూమి నుండి పోషకాలను తీసుకుని ఈ సైజులో పెరుగుతుంది. మనము పత్తి తీసుకున్న తర్వాత మిగిలిపోయిన మొక్కలలో పోషకాలు అలాగే ఉంటాయి. వాటిని కాల్చడం కంటే భూమిలో కలియదున్నుకోవడం మంచిది. రెండవది, రోటావేటర్ సహాయంతో పంటను పొడిగా మార్చుకుని భూమిపైనే వదిలేస్తే అది కుళ్ళి రానున్న సంవత్సరంలో ఎరువుగా మారుతుంది. ఈ పద్ధతిని తెలివైన వారు, బాగా చదువుకున్న వారు లేదా వ్యవసాయం మీద ఒక అవగాహన ఉన్నవారు పాటిస్తారు. ఈ పద్ధతిని పాటించడం వలన లాభాలు కొండంత ఉంటాయి. అదే విధంగా కీడు కూడా ఘోరంత జరిగే అవకాశాలు ఉంటాయి. ఈ రెండిటి గురించి తెలుసుకుందాం. లాభాలు: కుళ్ళిన తర్వాత ఇదంతా ఎరువుగా పనిచేస్తుంది. కాల్చడం వలన కలిగే నష్టాల నుండి తప్పించుకోవచ్చు. మట్టిలో నీళ్లు నిలుపుకునే గుణం పెరుగుతుంది. అదే విధంగా వాతావరణ కాలుష్యం కూడా ఉండదు. కీడు: కీటకాలు మరియు వాటి గుడ్లు ఎక్కడైనా మిగిలిపోవచ్చు, పూర్తిగా నాశనం కావు. ఇది చాలా చిన్న సమస్య. పొడిగా మారిన కట్టలను ఎండాకాలంలో ఆ తీవ్రమైన ఎండలకు వదిలేస్తే ఏవీ మిగలవు. అంతేకాక మనం ఎలాగో పురుగు మందులు వాడుతూ ఉంటాము. వాటికి ఆ మిగిలిపోయిన పురుగులు కూడా నాశనం అవుతాయి. అదే విధంగా ఈ సమస్యకు పరిష్కారం విత్తనాలు నాటుకోవడానికి ముందు లోతు దుక్కులు చేసుకోవాలి. ఈ రెండు పద్ధతుల్లో శాస్త్రవేత్తలు ఎక్కువగా సలహా ఇచ్చేది ఈ పత్తి కట్టలను రోటావేటర్ వాడుకుని పొడి చేసుకుని భూమిపై చల్లుకోవడం మంచిది. ఆ పొడి భూమిపై వదిలేస్తే ఎండాకాలంలోని ఎండల నుండి కూడా మన భూమిని కాపాడుకోవచ్చు. ఇది ఒక మల్చ్ లాగా, అంటే భూమి పైకప్పులాగా కూడా పనిచేస్తుంది. ఈ వీడియో చూశారు కదా, మరి మీరు ఏమనుకుంటున్నారు? కాల్చడం మంచిది అనుకుంటున్నారా, లేదా రోటావేటర్ వాడి కలియదున్నుకోవడం మంచిది అనుకుంటున్నారా? కామెంట్ చేసి మాకు తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడానికి మా రామ్దేవ్ అగ్రి సొల్యూషన్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.